హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డు. కొలతలతో పని లేకుండా ఈజీగా కట్టేయచ్చు. ఎన్ని నువ్వులైనా ఎంత బెల్లమైనా ఈజీగా కట్టేయచ్చు. నువ్వుల లడ్డు కట్టరాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి ఈజీగా కట్టేయచ్చు. చేయరాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి ఈజీగా చేసేయచ్చు. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజు ఒక నువ్వుల లడ్డు తినడం వల్ల మనం ఆరోగ్యంగా బలంగా మన ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇక్కడ నేను ఒక 3 kgs వరకు అయితే నువ్వుల్ని తీసుకున్నాను. నువ్వులలో ఏమైనా చెత్త చెదారం ఉంటే ముందే మనం క్లీన్ చేసేసుకోవాలి, గాలించుకోవాలి. ఈ నువ్వులైతే ఉంజా నువ్వులండి, ఇందులో చెత్త చెదారం ఏమీ ఉండవు. కాకపోతే నువ్వులు ఎందుకు కడుగుతున్నానంటే నువ్వుల్ని కడిగి వేయించడం వల్ల నువ్వులు అనేటివి పర్ఫెక్ట్గా మంచిగా వేగుతాయి. దీంట్లో చెత్త చెదారం ఏమీ లేదు. ఒకవేళ మీ దగ్గర ఉన్న నువ్వులలో ఏమైనా చెత్త చెదారం ఉంటే నువ్వుల్ని ముందుగానే గాలించి ఫ్రెష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇవన్నీ నువ్వుల్ని ఒకసారి కడిగి ఈ విధంగా క్లాత్లో అయితే సపరేట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె కానీ లేదంటే ఏదైనా నల్లటి కడాయి కానీ తీసుకొని కొన్ని నువ్వుల్ని ఇలా వేయించుతూ ఉండాలి. నువ్వులలో తడిదనం పోయి పొడిదనం వచ్చేంతవరకు, నువ్వులు చిటపటలాడేంతవరకు, మంచిగా బుగ్గల్లాగా వచ్చేంతవరకు నువ్వులను అయితే మంచిగా వేయించుకోవాలి. ఇలా నువ్వుల్ని కడిగి వేయించడం వల్ల నువ్వులు అనేవి చాలా మంచిగా వేగుతాయి. మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టి నువ్వులంటివి మాడకుండా ఈ విధంగా మంచిగా మనం చేత్తో నువ్వుల్ని ఇలా ప్రెస్ చేస్తే పొడి కావాలి. అప్పుడే పర్ఫెక్ట్గా నువ్వులు అయితే మనకు వేగినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పేపర్లో చల్లారబెట్టుకోవాలి. ఇలాగే ప్రతిసారి కొన్ని నువ్వుల్ని మనం తీసుకుంటూ అలాగే మంచిగా వేయించుకోవాలి. నువ్వులు వేయించడంలోనే నువ్వుల లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంచి నువ్వులు సరిగ్గా వేయించరు కాబట్టి ఈ విధంగా పర్ఫెక్ట్గా నువ్వులు వేయించి మనం స్టవ్ ఆఫ్ చేసి పేపర్లో పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. మనం చల్లారక ముందే బౌల్లోకి తీసుకుంటే వాటి పదనకనేటి నువ్వులు అనేవి చాలా మెత్తగా అయిపోతాయి కాబట్టి పేపర్లో చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నువ్వుల లడ్డు కట్టడానికి బెల్లం చాలా ముఖ్యం కాబట్టి ఈ బెల్లంని అయితే తీసుకోవాలి. నార్మల్గా ఏ బెల్లంతోటైనా కొట్టచ్చు, నువ్వుల లడ్డు కట్టరాదని కాదు. కానీ ఈ బెల్లంతో మాత్రం కడితే పర్ఫెక్ట్గా నువ్వుల లడ్డు మంచిగా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కడేసి వరకు నువ్వుల లడ్డు అనేది ఆగుతుంది. ఇది కస్తూరి బెల్లం అంటారు. ఈ సంక్రాంతి సీజన్లో మనకు కిరాణా షాప్లలో దొరుకుతుంది. కస్తూరి కట్కు బెల్లం అని అంటే మనకు వాళ్ళే ఇస్తారు. నార్మల్గా మన షాప్లలో బెల్లం దొరుకుతుంది కదా, ఆ బెల్లంతోటైనా కట్టుకోవచ్చు. కానీ అంత లడ్డు అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి మీరు నువ్వుల లడ్డు కడతా అన్నప్పుడు కస్తూరి కట్కు బెల్లం అని అడగండి, వాళ్ళే ఇస్తారు. ఇలా బెల్లంని తీసుకొని ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. బౌల్లో మీకు తగినంత బెల్లం అయితే వేసుకొని ఒక టీ గ్లాస్లో అందులో 1/2 గ్లాస్ వాటర్ పోసేయండి. ఇలా వాటర్ పోసేసి పూర్తిగా బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత ఇలా ఒక జాలి తీసుకొని బెల్లంని ఇలా పెద్ద కడాయిలో వడబోసుకోండి. ఇలా వడబోసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా చెత్త చెదారం ఉంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లంని మనం కలుపుతూనే ఉండాలి. తీగ పాకం వచ్చేంతవరకు ఈ బెల్లంని కలుపుతూనే ఉండాలి. మనకు కలర్ చేంజ్ అయిపోతుంది, బెల్లం కూడా దగ్గరకు వస్తుంది. మనకు తీగ పాకం ఏ విధంగా రావాలనేది వీడియోలో చూడండి. ఇలా మనం మంచిగా కలుపుతూనే ఉండాలి. బెల్లం అనేది ఇలా పర్ఫెక్ట్గా దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో కానీ సాసర్లో కానీ వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో కొంచెం బెల్లం వేయాలి. ఇలా ముద్దలాగా మనకు వచ్చిందనుకో, మనం ఇట్లా నేలకు కానీ సాసరికి కానీ కొడితే సౌండ్ వచ్చిందనుకో మనకు కట్కు పాకం వచ్చినట్టు, అంటే తీగ పాకం వచ్చినట్టు. ఇప్పుడు ఈ బెల్లంలో ఒక స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ బెల్లంలో స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల నువ్వుల లడ్డులు అనేటివి మంచిగా ఉంటాయి. అలాగే నువ్వుల లడ్డులు అనేటివి మంచిగా ఇలా మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పాకంలో కావలసినన్ని నువ్వులైతే వేసుకోవాలి. నేను చెప్పాను కదా, కొలతలతో పని అవసరం లేదు. ఎటువంటి వారైనా ఈ లడ్డునైతే కట్టేయచ్చు. ఇప్పుడు ఈ పాకంలో మనకి ఎన్ని నువ్వులు పడితే అన్ని నువ్వులు వేసుకోవాలి. ఆల్రెడీ మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అలా నువ్వులు ఎన్ని పడితే అన్ని వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేంతవరకు కలిపి మనం వేడిగా ఉన్నప్పుడే కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజులో నువ్వుల లడ్డులన్నీ కట్టేసుకోవాలి. కట్టేసుకున్న తర్వాత కడాయికి లాస్ట్ మొత్తం నువ్వులది మిశ్రమం అంటుకుంటుంది కదా, మన స్పూన్ తోటి చేతితోటి తీసినా కూడా వెళ్ళదు కదా. అలాంటప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఈ కడాయిని హీట్ చేయాలి. హీట్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా హీట్కి మొత్తం కడాయికి ఏం లేకుండా మనకు ముద్ద అనేది దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకొని నువ్వుల లడ్డులు కట్టేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో అన్నీ ఒకే సైజులో ఈ విధంగా కట్టేసుకోవాలి. ఇలా కట్టేసుకున్న తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాత
వీటిని డబ్బాలలో స్టోర్ చేసుకుంటే 3-4 మంత్స్ వరకు అయితే పాడవది. చూడండి నువ్వుల లడ్డు విరిస్తే పాకం తీగలాగా ఎలా వస్తుంది, దీన్నే తీగ పాకం అంటారు, దీన్నే కటుకు బెల్లం అంటారు. నువ్వుల లడ్డు నోట్లో వేస్తే చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. కొలతలతో పని లేకుండా పర్ఫెక్ట్ నువ్వుల లడ్డు అని చెప్పచ్చు. ముందుగా మనకు తీగ పాకం వచ్చిన తర్వాత ఆ పాకంలో ఎన్ని నువ్వులు అయితే పడతాయో అన్ని నువ్వులు వేసేసి స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డు చుట్టేసుకొని ప్లేట్లో ఆరబెట్టుకున్నాక డబ్బాలలో స్టోర్ చేసుకుంటే 4 మంత్స్ వరకు అయితే పాడవండి. చాలా బాగుంటుంది రుచి కూడా. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి వీడియో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.